రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం మీద ఒక రకంగా చెప్పినట్టయితే తన ఉద్యమంలో విజయం సాధించింది. తన ఉద్యమ లక్ష్యం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటము. ఆ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విజయం సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తరువాత ఉద్యమం చేసిన వాళ్ళ మీద కేసులు ఉండకూడదు, అదేవిధంగా పోలీసులు దాడి చేసినటువంటి దాని మీద దర్యాప్తు జరగాలి, ఇటువంటి వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రభుత్వము అంగీకరించింది. అంగీకరించిన తర్వాత సరే, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ నీట్ పరీక్షను మళ్ళీ తిరిగి రాయించడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాదిస్తున్నారు. వాళ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. అయితే ప్రభుత్వ ప్రక్రియ, దర్యాప్తు, ప్రభుత్వం యొక్క విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద జంతర్ మంతర్ దగ్గర నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమకారులు వెళ్ళిపోయారు. నిజానికి ఈ మొత్తము ఉద్యమం విషయాన్ని గనక చూసినట్టయితే ఈ ఉద్యమంలో ప్రభుత్వం తరఫు నుంచి ప్రధానంగా ఒక తప్పు కనిపిస్తున్నది. ప్రభుత్వం వాస్తవానికి అసలు ఈ అవినీతిని గుర్తించింది ప్రభుత్వం, పరీక్షని మళ్ళీ జరపాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రభుత్వంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలని గుర్తించి పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయిందో గుర్తించి ఆ అధికారుల మీద చర్యలు తీసుకున్నది ప్రభుత్వము. ఆ తరువాత మళ్ళీ రీఎగ్జామినేషన్లో పేపర్ అవుట్ కాకుండా చేసి అత్యంత జాగరూకతతోటి పేపర్ని నిర్వహించినటువంటి రీఎగ్జామినేషన్ని నిర్వహించింది ప్రభుత్వం. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రజలకు వాస్తవాలను తెలియజేయటంలో పూర్తిగా విఫలమైంది. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క వీకెస్ట్ పాయింట్ ఏదన్నా ఉంటే అది వాళ్ళ కమ్యూనికేషన్. నరేంద్ర మోదీ గొప్ప కమ్యూనికేటర్. ఆయన మన్ కీ బాత్ ద్వారా దేశంలోని కోట్లాది మంది ఆడియన్స్ని నేరుగా చేరగలుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన సోషల్ మీడియాని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఆయన తన భావాలని ప్రజల దాకా తీసుకెళ్ళగలుగుతున్నారు. భారతదేశంలో ఏ ప్రధాని చేయనంతగా సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలను చేరుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది అత్యంత బలహీనంగా ఉంది, అత్యంత నిష్ప్రయోజనకరంగా ఉంది, యూజ్లెస్గా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ మొత్తము విషయంలో వాస్తవాలు తెలియజెప్పేది కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ ఎక్కడా కమ్యూనికేషన్ రాలేదు. జాతీయవాదులు అసలు వాస్తవాల్ని తెలియజేసేటటువంటి ప్రయత్నాలు చేద్దామంటే వాళ్ళకి సమాచారము సైతము ప్రభుత్వం నుంచి అందలేదు, ప్రభుత్వానికి మద్దతిస్తున్నటువంటి వ్యవస్థల నుంచి కూడా అందలేదు. ఆ రకంగా చూసినట్టయితే ఇది ఒక ఘోరమైన వైఫల్యం. రాకాలోకంలో ఈ ప్రభుత్వము సమాచార ప్రసార విభాగ విషయంలో ఘోరమైనటువంటి పరాజయాల పాలవుతోంది. ప్రత్యర్థులు సెట్ చేసినటువంటి నరేటివ్ని ఎదుర్కొనే విషయంలో పూర్తిగా విఫలమవుతోందని ఇప్పటికే 2 వీడియోలు చేయటం జరిగింది. 2-3 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేయటం జరిగింది. తాజాగా కొన్ని నెలల క్రితం ఇంకొక వీడియో చేయటం జరిగింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధంలో విషయాలు ప్రజలకు తెలియజేసేటటువంటి విషయంలో మాత్రం ఈ ప్రభుత్వము పూర్తిగా విఫలమవుతుంది. అంతా మోదీ మీద వదిలేయాలన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో అది పొరపాటు. కాబట్టి చాలామందికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మోకాళ్ళ మీద కూర్చుంది, లేకపోతే ఓటమిని అంగీకరించింది, మంత్రి రాజీనామాను అంగీకరించిందని ఒక భావన కలగవచ్చు. అందులో తప్పు కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ తరహా పనిచేయటం ఇది 3వసారి. మొట్టమొదటిది స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ మినిస్టర్గా చేసినప్పుడు ఆమె అర్హతలపైన ప్రశ్న చిహ్నం వచ్చినప్పుడు ప్రభుత్వము దాని గురించి కౌంటర్ క్యాంపెయిన్ చేయడానికి బదులు స్మృతి ఇరానీని టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మార్చడం జరిగింది.
అంటే నియమించే ముందు చూసుకోకపోవడము, నియమించిన తర్వాత దానికి కట్టుబడి ఉండకపోవడము, ఈరోజు స్మృతి ఇరానీ ఎటు కానటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఇది ఈ ప్రభుత్వం చేసినటువంటి మొదటి తప్పు. రెండవది, రైతు ఉద్యమ సమయంలో రైతులది తప్పని తెలిసినా రైతులతో జాతీయ స్థాయిలో ఒక సంవాదము, సంభాషణ జరపవలసిన రీతిలో జరపకపోవడం వల్ల ఒక వర్గం రైతులలో అపోహలు సృష్టించేందుకు రాజకీయ పార్టీలకి సానుకూలత వచ్చింది. ఇదే రైతు నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తే 1400 ఓట్లు 1500 ఓట్లు వచ్చిన డిపాజిట్లు కోల్పోయారు. వాళ్ళకి ప్రజాబలం లేదు, కానీ వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా సహకారంతో, సోషల్ మీడియా సహకారంతో, విదేశాలకు చెందినటువంటి ప్రచార వ్యవస్థల ఆధారంగా వాళ్ళు హడావిడి సృష్టించగలిగారు. ఇప్పుడు ఏ ఏ విషయాలను వాళ్ళు వ్యతిరేకించారు అవన్నీ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. చట్టాలను వద్దన్న వాళ్ళు చట్టాల్లో ఉన్న అంశాలని ప్రభుత్వం తీసుకుని రావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఇది 3వ వెనకడుగు. వాస్తవానికి ప్రభుత్వము ఈ వెనకడుగు వేయటంలో కూడా 2 కోణాలు ఉన్నాయి. ఒకటి లొంగినట్టుగా, ఓటమి చెందినట్టుగా కనిపించవచ్చును. రెండవది ఇది టాక్టికల్ రిట్రీట్. ఈ రకంగా కూడా కొందరికి అనిపిస్తోంది. ఎందుకంటే రైతు చట్టాల సమయంలో అడుగు వెనక్కి వేసిన తరువాత ప్రభుత్వం చాలా విజృంభించి అనేక చట్టాలను తీసుకొచ్చింది, అనేక కఠినతరమైనటువంటి విధానాల్ని అమలు చేసింది, చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళింది. రైతు ఉద్యమ సమయంలో టాక్టికల్గా ఒక అడుగు వెనక్కి వేసి స్ట్రాటజిక్గా 10 అడుగులు ముందుకు వేసింది. ఈసారి కూడా అదే జరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ చట్టము విషయంలో ముఖ్యంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేసిన దీని తర్వాత రావలసినటువంటి చట్టాలు కానీ, హింసకు పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు కొనసాగించి వాళ్లకు శిక్ష పడేలా చేయటము, వాళ్ళ యొక్క నిధుల స్రోతస్సు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని ఆ మూత మూసేయటము, అదేవిధంగా FCRA చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉన్నాయి. 2026లో FCRAని మూయగలిగితే 2029-30 సమయంలో దేశ రాజకీయాలను మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాక్టికల్ వెనకడుగు ప్రభుత్వం వేసింది అని కొందరు భావిస్తున్నారు. అది నిజం కూడా అయ్యి ఉండవచ్చును. ఎందుకంటే ఒక అడుగు వెనక్కి వేసేది 2 అడుగులు ముందుకి వేయటం కోసమే అని కూడా భావిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా ప్రజలకు చేర్చడంలో విఫలమైంది. ఒక రకంగా చూస్తే ప్రభుత్వం పట్టు విడుపులతో వ్యవహరించటము, అవసరమైన సమయంలో ఒక అడుగు వెనక్కి వేయడం అనేది దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి బంగ్లాదేశ్లో ఎప్పుడైతే స్టూడెంట్స్ రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం మొదలుపెట్టారో ప్రభుత్వము వాళ్ళతో చర్చించడం కానీ, పట్టు విడుపులు ప్రదర్శించడం కానీ చేయలేదు. శ్రీలంకలో కూడా మహిందా రాజపక్ష, గుటబాయ రాజపక్ష నాయకత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వము విద్యార్థులతో కానీ, రోడ్డు మీదకు వచ్చినటువంటి యువతతో కానీ చర్చించలేదు. నేపాల్లో కూడాను కమ్యూనిస్టులు ఇదే మొండితనాన్ని అవలంబించారు. అందుకని 3 చోట్ల కూడా ప్రభుత్వాలు పడిపోయినాయి. నరేంద్ర మోదీ ఆ తప్పు చేయలేదు. కొంత పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించారు. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడటము, ఆ తరువాత చర్చలు జరపటము, ఇవన్నీ చేయడం వల్ల ఉద్యమం ప్రస్తుతము ఆగిపోయింది. దీని తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో చేయవచ్చును. కానీ కొంత పట్టు విడుపులు ప్రదర్శించడం మంచిదైనప్పటికీ కూడాను ప్రభుత్వము తన వాదనను ప్రజలకు ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా తెలియజేయటంలో మాత్రము పూర్తిగా విఫలమవుతోంది. ఈ లూప్ హోల్ని గనక కంట్రోల్ చేసుకోలేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రభుత్వానికి చేరకుండా ఉండేటటువంటి పరిస్థితి, ప్రజలకి చేరకుండా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.